శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వారు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు 10 నిమిషాలు గనక ఈ వీడియో ఓపికగా చూసినట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు, జనంతో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధలు అవ్వచ్చు, అంటే తక్కువగా చూడటం, పిలిచి అవమానించటం, ఇలా ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ రాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఈ చెట్టు ఏదో మీరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లాల్సిందే. ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను మీరు తీసుకోవాల్సిందే, అందుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైందేమీ కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు నోస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా అనుకోకండి. అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల, మనం చేసేటటువంటి కర్మల వల్ల ఎవ్వరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పి ప్రతి మాటలోనూ, ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట. ఏదన్నా ఒక పని చేస్తే మనకు లాభం అనేది ఆశించకుండా చేస్తారు చూడండి, అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం కాబట్టి అంతటి అదృష్టం, ఆ అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ సపోర్ట్ని నాకు అందివ్వండి. మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ ఒకసారి మనం మంచి పనులు చేసినప్పుడు, మంచి మనసుతో ఉన్నప్పుడు మాత్రమే తలుపు తడుతుంది. అది తెలుసుకుని లేచి తీసిన వాడే అదృష్టవంతుడన్నమాట. లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది. మనకు ఎప్పుడు అంటుంటారు కదా, అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది అని. అలా ఎవరికైతే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి తలుపు తడుతుందో ఆ క్షణంలో హెచ్చరికతో ఉండి మనం తలుపు తీసాము అంటే మన అంతటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. అలాంటి అదృష్టమే ఈరోజు వృశ్చిక రాశి వారికి కలగబోతోంది. ఇక ఈ దురదృష్టం వెన్నంటే ఉంటే దానివల్ల నష్టాలు తప్ప లాభం అనేది లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకోబోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వృషభ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే స్వార్థం లేని మనుషులని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వృషభ రాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది పుష్కలంగా కావాల్సినంత ఉంటుందన్నమాట. చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకునేటటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడు కూడా లక్షలు, కోట్లు ఉంటేనే మనకు డబ్బు ఉన్నట్లు కాదండి. మన నిత్యావసరాలకు మనకి ఏదైనా అర్జెంటు పని పడినప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టాలనుకున్న బట్టలు కట్టుకొని, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి. అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలైనా కానివ్వండి, లేదా 1000 రూపాయలైనా కానివ్వండి, అలా ఉండటమే అది ధనానికి గుర్తు అన్నమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తు అన్నమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్లకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ చేతిలో ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది, వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అవసరానికి. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ వీరు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారన్నమాట. అంటే కలలో కూడా ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు, మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకిచ్చింది ఈ
జన్మనిచ్చింది ఎందుకు? మంచి చెయ్యటానికి. దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. మనకు లేని దాని జోలికి అనవసరంగా వెళ్ళి తప్పు చెయ్యకూడదు, బాధపడకూడదు అనే మనస్తత్వం. ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించుకోరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లలోనే కొంచెం శత్రుత్వం, పగ, ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద, అది భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, లేదా బిడ్డల మీద కావచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడటం, అతి శ్రద్ధ చూపించటం, ఏదైనా సరే కావలసిన దానికన్నా కూడా ఎక్కువ చూపించటం, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మితి మీరి చేశాము అంటే, మితి మించి చేస్తే మాత్రం ఎవరికైనా అంటే అది అంతగా నచ్చదు. ఇప్పుడు కూరల్లోనే కానివ్వండి, కాఫీ టీలోనే కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువ అవుతుంది, అది వెగటు పుట్టేస్తుంది, తాగలేం. ఇక కూరల్లో ఉప్పు తగు మోతాదులో వేసుకుంటేనే రుచికరమైన భోజనం మనం తినగలుగుతాం, కొంచెం ఎక్కువైనా తినలేం. ప్రతిదీ కూడా అంతే. అతి ప్రేమ అయినా, అతి జాగ్రత్త అయినా, అతి కేరింగ్ అయినా ప్రతి ఒక్కటి శృతి మించితే ఏంటంటే ఇబ్బంది పెట్టేస్తాయి. అలా కొంచెం ఇబ్బంది అన్నది ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అటువంటి కూరలు మనం తినగలుగుతామా? తీపి ఎక్కువైతే కాఫీ తాగగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారు దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది కూడా ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు, అలాగే వారి భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. అంటే ఆస్తులు, పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితి మించి పెడితే ఏంటి అంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చెయ్యకపోవటం మీకు చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్క వాళ్ళను కూడా, నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తిత్వం మంచిదే, కానీ మంచితనం కూడా అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని అనుకుంటారు. ఆ పని కోసం పక్క వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెట్టేస్తూ, కంగారు పెట్టేస్తూ ఉంటారన్నమాట. కంగారు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన నిదానంగా ఉన్నట్లుగా అందరిది ఉండాలని చెప్పి మనం అనుకోకూడదు. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం అనేది ఉంటుంది. మీ ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పి అనుకోకుండా మాట్లాడేటప్పుడు కానీ మన మనుషులు, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒకసారి 2 సార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. మనసును దెబ్బతీస్తుంది, గాయపరుస్తుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పనిచేస్తారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మిమ్మల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యం, ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. మన మైండ్ సెట్ మనకు ఎలాగైతే ఉందో వారి ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవటం పొరపాటు. ఎంత బిడ్డలైనా, ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి కదా. తప్పనుకోండి, ఇది తప్పని చెప్పటం వరకే మన ధర్మం.
వింటారా వినరా అనేది ఒకటికి 2 సార్లు దండించాల్సి వచ్చినప్పుడు దండించాలి, మందలించాల్సి వచ్చినప్పుడు మందలించాలి. అది వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పంచలేరు. ఈ వృషభ రాశి వారు పంచినటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూ ఉంటాడు. దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటాడన్నమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారన్నమాట. కాబట్టి అంటే ఎక్కువ దైవనామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చెయ్యకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది దైవం. అంటే కొంతమంది పూజ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చెయ్యని వాళ్ళు ఉంటారు. కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్లకు సంబంధించిన సమస్యలు, అలాగే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవటం, కాళ్ళు నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవటం, జాయింట్ పెయిన్స్, ఇట్లాగా కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గటము, మంచి ఆహారం తీసుకోవటం, నూనె పదార్థాలు తగ్గించుకోవటం ఇలాంటివి చేయటం మంచిది. మీరు చేతనైనంత మూగజీవాలు కానివ్వండి, లేదంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట. అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి అని మర్యాద చెయ్యాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారన్నమాట. కాబట్టి అది వీరికి ఒక రకంగా వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మూగ జీవాలకి అవ్వచ్చు. అది చాలా చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యమని చెప్పుకోవాలి. ఇట్లా మీరు చేసిన ప్రతి పుణ్యం వల్ల, ప్రతి పుణ్య కార్యం వల్ల, దైవానుగ్రహం వల్ల, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతోంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మరి ఏదో కాదు, జమ్మి చెట్టు. జమ్మి చెట్టును మీరు చాలామంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుడులు దేవాలయాలు కావచ్చు, బయట సైడ్ కావచ్చు, లేదా రోడ్డు పక్కల అవ్వచ్చు. జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతోంది. మీరేం చేస్తారు అంటే ఆ జమ్మి చెట్టుకి మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీళ్ళని సమర్పించి కాసింత పసుపు కుంకుమలు చల్లి ఆ జమ్మి చెట్టుని 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి ఒక మట్టి ప్రమిద, ఆ ప్రమిదలో ఆవి నెత్తిని పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా, పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది. ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారని చెప్పి మనకు శాస్త్రాలు చెప్పటం జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంత ఇష్టమని మన శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ జమ్మి చెట్టు అనేది కొంతమందికి తెలియకపోయినా తెలుసుకొనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఈ జమ్మి చెట్టుకి ప్రత్యేకమైనటువంటి, ఇక్కడ నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఇబ్బంది పడుతున్నారో అది. అలాంటి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడి ఇక చాలు, మీరు బాధపడింది చాలు, ఇప్పటి నుంచి మీకు
కలుసుబాటు ఇస్తానని చెప్పి దైవం తలుపు తట్టాడు. అంటే ఇక 4 దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవటం, అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావటం, ఉన్న ఆస్తులు పెరగటం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు. ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు రావటం కానివ్వండి, వివాహం కాని వారికి వివాహం జరగటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం, సంతానం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకటం వల్ల కోటి జన్మల పాపాలనేవి తొలగిపోతాయి, కోట్ల జన్మల పుణ్యాలు కూడా మీ సొంతమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. అర్థమైంది కదండి? ఏం చెయ్యాలి ఏంటి అనేది, ఈ వృషభ రాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతోందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు కూడా అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం, అలాగే దైవం మనకిచ్చేటటువంటి దాన్ని స్వీకరించటం. కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానపరచకూడదు. దైవపరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎలా చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవతా వృక్షమైనటువంటి జమ్మి చెట్టుకు కూడా మీరు నమస్కారం చేసుకోండి. ఇక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని, అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని కూడా మీరు ఇక్కడ చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.